Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 12, last verse. వైరాగ్య జ్ఞానములకు భగవంతుడు అగమ్యము. ఏవం గురుపాసన ఏకభక్త్య విద్యాకుటారాయణ స్థితేన ధీర విరుష్య జీవ సేమ ప్రమత్త సంపద్య చాత్మ నమదత్యశాస్త్రం. అనువాదము తాత్పర్యం. అప్రమత్తుడవై గురుదేవుని అర్చించుతో స్థిరమగు బుద్ధితో నీవు ఏకాంత భక్తిని వృద్ధిపరచుకొని దివ్య జ్ఞానమడి పదునైన గొడ్డలితో ఆత్మపై ఉన్న సూక్ష్మ భౌతిక ఉపాధులను ఖండించి వేయము. దేవదేవుని అనుభూతమర్చుకుని పిదప ఆ జ్ఞాన ఖడ్గాన్ని విడిచిపెట్టుము. ఆధ్యాత్మిక జీవితానికి ఈ అధ్యాయం ఆఖరి శ్లోకంలో మనకి వైష్ణవ గురువు, మామూలుగా గురువు అంటే వైష్ణవ గురువే, కానీ ఈ రోజుల్లో కలికాలంలో రకరకాల సంస్థలు, రకరకాల సిద్ధాంతాలు, కానీ వెనకటి కాలంలో రెండు రకాల గురువులు మాత్రమే. అయితే మాయావాది ఇంపర్సనలిస్ట్ ఆర్ వైష్ణవులు. రామానుజాచార్యుల సమయంలో, మధ్వాచార్యుల సమయంలో ఇంపర్సనలిస్ట్, అహం బ్రహ్మాస్మి అనేదానికి వాళ్ళు ఆ విధమైన అర్థాన్ని, అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే దేవుడి, తత్వమసి, ఆ సత్యం నువ్వే అని చెప్పి, అంటే ఆత్మే దేవుడు అన్నట్టుగా. కానీ అది తర్కానికి, న్యాయానికి, జ్ఞానానికి నిలబడినటువంటి ఆర్గ్యుమెంటు. ఆత్మే దేవుడైతే మనల్ని శరీరంలో పెట్టి మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం అంటే మన కంట్రోల్లో అయితే నువ్వు దేవుడు ఎట్లా అయ్యావు? హౌ యు హావ్ బికమ్ గాడ్? ఇఫ్ ఆత్మ ఇస్ గాడ్, వాళ్ళు అనేది బ్రహ్మలీన్ అంటారు. బ్రహ్మలీన్ అంటే ఎవరైతే ఆత్మ స్థాయిలో ఈ మోహాలకి, కోరికలకి లొంగకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఆ విధంగా ఈ సంసారంలో ఉండి శరీర ఆకర్షణలకి, శరీర భోగాలకి, అంటే ఎంతో తపస్యామయ జీవితాన్ని గడపాలా. ఈ కోరికలకి మనం లొంగకుండా, కోరికలను తట్టుకుంటూ, అటువంటి వాళ్ళు ఈ విధంగా కోరికలు లేకుండా చనిపోతే అటువంటి వాళ్ళు మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడిలో లీనమైపోతారని, అంతా వ్యాపించి ఉన్న భగవంతుడిలో లీనమైపోతారు. దానికి వాళ్ళు ఉదాహరణిస్తుంటారు. ఏ విధంగా కుండలో గాలి ఉంటుంది, కుండ బయట కూడా గాలి ఉంటుంది, కుండలోనూ గాలి ఉంటుంది, కుండ బయట గాలి ఉంటుంది. అలా మన శరీరం లోపల గాలి ఉంది, బయట గాలి ఉంది. సో ఈ శరీరం లేకుండా పోతే ఇంక ఈ లోపల ఉండే గాలి బయట గాలిలో కలిసిపోతుంది. అది నిజమే కదా, బయట గాలిలో కలిసిపోతుంది. ఆ రకంగా వాళ్ళు అనేది ఈ మనం అజ్ఞానం వల్ల, మనం ఈ కోరికల వల్ల ఈ విధంగా శరీరాలు పొందుతున్నాం. కానీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఈ శరీరాలు? ఆత్మదేవుడైతే అజ్ఞానంలోకి ఎట్లా పోయింది మరి? అంటే ఇట్ డజంట్ సాల్వ్ ది ప్రాబ్లం.
ఈ శరీరాలు ఈ జగత్తుకి అతీతంగా ఇంకేదో శక్తి, ఈ ఏర్పాట్లు ఈ కంట్రోల్ అంతా కూడా అది కృష్ణుడు భగవద్గీతలో చెబుతాను ఉన్నాడు, నేను కంట్రోల్ చేస్తున్నాను. కాబట్టి మనకి ఏమాత్రం బాగా లోతుగా ఆలోచించే తెలివితేటలున్నా, లేదా మనం చాలా సరళమైన వ్యక్తి అయితే మనం భగవంతుడు లేకుండా ఎవరు తయారు చేస్తారు? ఈ అరటిపండుకి ఈ షేప్ ఎట్లా వచ్చింది, తర్వాత ఒక యాపిల్ పండుగ ఆ షేప్ ఎందుకు వచ్చింది, ఈ అరటిపండులో కూడా నానా రకాలు ఉన్నాయి, దీనికి ఈ కలర్ ఎందుకు? క్వశ్చన్. దాని అంతటా ఏదైతే అంత యూనిఫామ్గా ఉండాలి. ఎవడో పని పెట్టుకుని ఎన్ని చేసినట్టు తెలుస్తాను. కామన్ సెన్స్. నేను చెప్పాను ఇంతకుముందు, ఒక అమ్మాయి మంచి భక్తురాలు, యంగ్ లేడీ, చిన్న అమ్మాయి, ఆ వయస్సు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే మంచి భక్తురాలు. ఒకసారి ఫ్లైట్లో పోతుంటే ఆ పక్కన పెద్ద సైంటిస్ట్ కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఏదో భగవద్గీత పట్టుకుని కూర్చుని కొద్దిగా మాల పెట్టుకుని జపం చేస్తుంటే ఆ సైంటిస్ట్ ఎవరు జడగొట్టారు ఈ అమ్మాయిని ఈ వయసులో ఇట్లా తయారైంది, ఎంత రీసెర్చ్ చేయాలా, ఎన్నో విషయాలు నేర్చుకోవాలా, గుడ్డిగా దేవుడని నమ్మేసి ఏదో చేసుకుంటాం. అందుకని ఆయన మాట్లాడదలుచుకున్నాడు ఈ అమ్మాయితో. పాపం ఈ అమ్మాయిని మొదటి నుంచి ఎవరో తప్పుదారిలో పెట్టేశారు. ఈ కృష్ణారామ అని జపాలు చేసుకుంటాం, గుడ్డిగా నమ్ముకుంటూ పోతుంది, తెలివితేటలను ఉపయోగించటం లేదు అని ఆయన అభిప్రాయపడ్డాడు ఆ సైంటిస్ట్. అయిపోయాడు. తేదన్నాడు, అమ్మాయి నేను నీతో మాట్లాడచ్చు అన్నాడు. నాకు అర్థమైపోయింది, వీడెవడు నాస్తికుడు అంటాడు, నేను నా పని చేసుకుంటే ఏదో నన్ను కలపెట్టడానికి అలా ఏంటంటే మనం దేవుడి టాపిక్ గురించి కొద్దిగా మాట్లాడదాం, చర్చిద్దాం అంటే ఆ అమ్మాయి అంది, దేవుడి టాపిక్ చాలా పెద్ద టాపిక్, దానికి నేను చిన్న ప్రశ్న అడుగుతా, దానికి మీ జవాబు చెప్పండి, దానిలో మీ జవాబు సరిగ్గా ఉంటే మనం అప్పుడు దేవుడు తర్కానికి లాజిక్కి అందుతాడు. లాజిక్ తర్కానికి దిగుతున్నది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడని నేను చెప్పిన చిన్న విషయానికి జవాబు ఏంటి? మీ జవాబు తర్కానికి న్యాయానికి అది అనువుగా ఉంటే పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళచ్చు అని చెప్పి అడిగాడు. మీరు ఎప్పుడైనా మేక గొద్దెలు చూసారా? అది నాట్ సీన్. మేక గొద్దెలు చూడండి, చిన్న చిన్నగా మేక గొద్దెలు ఉంటాయి. తర్వాత మీరు ఆవు పేడ చూసారా? టప్పేలు మనం ఇంత వేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. అదే ఏనుగు లద్దలు చూసారా? ఏనుగు దాని ముడ్డి పెద్దది కాబట్టి ఇట్లా ఉండలు పడుతూ ఉంటాయి, దానికి ఉండలు పడుతూ ఉంటాయి. అయితే పేడ ఆవుకి ఇట్లా పడుతూ ఉంటుంది, మేకకి చిన్న చిన్న గొంతులు వస్తుంటాయి. అవన్నీ కూడా గొంతులు వేస్తున్నాయి. మరి మేక గొంతులు అట్లా ఎందుకు ఉంటాయి? ఆవు పేడ పిండిలాగా ఎందుకు పడుతుంది? అయితే ఏనుగు ఉండలు పెద్ద పెద్ద తిరుపతి కళ్యాణ లడ్డులాగా ఎందుకు వస్తుంది అట్లా? ఇక్కడ ఒక విశేషమైన వ్యక్తి ఏదైనా ఏర్పాటు చేయకపోతే మామూలుగా వచ్చేటట్టు అంత ఒక రకంగా వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎందుకు వచ్చింది అంటే ఆయన దానికి జవాబు ఏదో తెలియదు. మీరు ఈ సృష్టిలో ఈ పేడ ఈ విధంగా ఇన్ని రకాలుగా బయటకు వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే దేవుడిని అర్థం చేసుకుంటారు. మీరు మీ పని మీరు చూసుకోండి అని చెప్పి. యూ కెనాట్ అండర్స్టాండ్ షిట్. వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ గాడ్? ఫినిష్. వాడి మొహం మీద కొట్టినట్టు పెంటనే అర్థం చేసుకోలేడు దేవుడిని అంటే దేవుడిని అర్థం చేసుకోవడానికి ఎంత తపస్సు చేయాలా, ఎంత పవిత్రత ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలా, ఇవన్నీ ఉంటే కదా. అంటే ప్రభుపాద మనకి దేవుడి గురించి ఆ విధంగా నేర్పించాడు కదా. ప్రభుపాద మనం అంతా కూడా అటు ఇటు తెలియకుండా అయోమయంలో గందరగోళంగా గుడ్డి నమ్మకాలతో, కానీ ప్రభుపాద నిజమైనటువంటి గురువులు
వాళ్ళు అన్ని ప్రమాణాలతో, శాస్త్ర ప్రమాణం ఉండాలి, మనకి ఆచార్య ప్రమాణం ఉండాలి, తర్వాత తర్కానికి న్యాయానికి అందాలి, ఆ తర్వాత ఇది వ్యవహారికంగా ఉండాలా, తర్వాత అనుభవానికి రావాలా, ఆల్ థింగ్స్ అప్పుడు ఒప్పుకుంటారు కదా. ఎవరైనా ఇస్కాన్లో వాడు రష్యా వాడు, అమెరికా వాడు, చైనా వాడు టక్కనే కుటుంబాలకి, దేశాలకి, ఈ ప్రాంతాలకి సంస్కృతి అతీతంగా వాడు కృష్ణ భక్తులు అవుతున్నాడంటే వాడు అమాయకుడేం కాదు. మాట్లాడితే వాళ్ళు ఎలా మాట్లాడితే చూసి తెలుస్తుంది. వాడిని మనం ఖండించలేము. ప్రభుపాద మాట్లాడుతుంటే ప్రభుపాదని ఎవరు తప్పు పట్టలేరు. ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో. బట్ యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్. బికాజ్ మానవుడు ఎంత లోతుగా ఆలోచించగలుగుతాడో దానికి తగినట్టుగా జవాబులు ఉన్నాయి. అది ఒప్పుకోకపోతే నువ్వు ఒక వితండవాదం చేస్తున్నావు, లేదా నువ్వు సెంటిమెంటల్ ఫెలో, లేదా నువ్వు ఒక మూర్ఖుడివి. అంటే ఈ టాపిక్ భగవంతుడి టాపిక్, అది మూర్ఖుల టాపిక్ కాదు, మహాత్ముల యొక్క టాపిక్ అది. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతి చెప్పినట్టుగా మనం వ్యక్తి భగవద్గీతను తెలుసుకోవాలన్నా కూడా, ఇప్పుడు మనం భక్తులతో పాటుని కృష్ణుడు దేవుడు, నిజంగా లోపలికి వెళ్తే మళ్ళీ మీరు చాలా ప్రశ్నలకు జవాబు లేరు. కృష్ణుడు ఎందుకు దేవుడు అంటే పైపైన, కానీ లోపలికి దిగామంటే. కాబట్టి ప్రభుపాద రోజు అదే నేను చెప్పిన, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, డైలీ 2 hours మళ్ళా పుస్తకాలు. అంటే క్లాస్లో కొద్దిసేపు మాట్లాడతాం, బట్ దర్ ఇస్ సో మచ్ టు రీడ్. సో యూ హ్యావ్ యువర్ ఓన్ స్వాధ్యాయ, పర్సనల్ స్టడీ, అండ్ యూ షేర్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే సీనియర్ భక్తులు ఉంటారో వాళ్ళ అనుభవంతో మాట్లాడుతుంటే దాని నుంచి మనం లాభాన్ని పొందాలా. ప్రభుపాద రాసినటువంటి శాస్త్రాలు చదవాలా. ఇక మన తర్వాత మనం సాధన కూడా చేయాలా. అప్పుడు ఈ విషయాలని మెల్లిగా, అంటే ఇట్ ఈజ్ నాట్, ఇదేం చమత్కారం ఏం కాదు, ఇదేమి చిటికలో తెలిసే విషయం కాదు. మనకి అన్ని సందేహాలన్నీ పోయేదాకా. అంటే భగవద్గీత ఉన్నా కూడా భగవద్గీత కంప్లీట్ బుక్, కానీ మనకుండేటువంటి జడ బుద్ధి, మనకుండేటువంటి దీన్ని మెటీరియల్ ఇంటెలిజెన్స్, మన ఇంటెలిజెన్స్ అనగానే యువర్ మెటీరియల్ ఇంటెలిజెన్స్ స్టాండ్స్ నోవేర్ ఫర్ అండర్స్టాండింగ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ కదా. అందుకే సైంటిస్ట్ రావట్లా. నిజంగా వాళ్ళు భౌతికంగా వాళ్ళు తెలియగల వాళ్ళే, కానీ ఆ తెలివితేటలతో భగవంతుని మనం అర్థం చేసుకోలేం. దానికి ఒక పద్ధతి ఉంది భగవంతుని తెలుసుకోవడానికి. కాబట్టి ఇక్కడ వైండింగ్ అప్ ది చాప్టర్, అధ్యాయాన్ని ముగిస్తూ కృష్ణ భగవానుడు ఆయన ఉద్ధవుడితో అప్రమత్తుడవై, శాస్త్రాల ఆధ్యాత్మిక జీవితం అది కత్తి మీద సాము లాంటిది. అదేదో హరే రామ హరే కృష్ణ తింటే దట్ ఈస్ బిగినింగ్. కానీ మనం మెల్లిగా ఒక డిసిప్లిన్లోకి రావడం, ఒక పద్ధతిలో సాధన చేయడానికి తయారవడం, సేవ చేయడం. అంటే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువు అనేవాడు ఉండడం కంపల్సరీ. ఆ తర్వాత ఆయనతో ఈ విధంగా 3 రకాలుగా ప్రణిపాతేన, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వస్తే మొట్టమొదటిగా మనం ఈయనకి నాకంటే ఎక్కువ తెలుసు, ఈయన మీద నాకు గౌరవం ఉండాలా, నేను జాగ్రత్తగా వినాలా. ఆ మూడ్లో ఫస్ట్ శరణాగతి, సరెండర్. ప్రణిపాతే పరిప్రశ్నైనా, మనం గొర్రెలాగా ఏమైనాక్కర్లేదు, మనం సంకోచించక్కర్లేదు, మనం ప్రశ్నలు అడగచ్చు, అడిగే అధికారం ఉంది. కానీ పరిప్రశ్న అంటే వినయంగా మనకు అర్థం కాకపోతే అది లేనట్టు కాదు, మనకు అర్థం కాకపోతే మనం ఒప్పుకోకుండా ఉండడం, అది కూడా
కరెక్ట్ కాదు. అంటే గోయింగ్ టు లిటిల్ డీటెయిల్స్, పరిప్రశ్న అంటారు. అన్ని ప్రశ్నలు అడగచ్చు. కాబట్టి శరణాగతి ఉండాలా, తర్వాత వినయంగా ప్రశ్నలు అడగాల, తర్వాత సేవయ మనం సేవ కూడా ప్యారలల్, మనం దాంతో కొద్దిగా సేవ కూడా చేస్తాం. అంటే మామూలుగా ఇస్కాన్లో మన అందరినీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వీళ్ళని కొద్దిగా సేవలో ఎంగేజ్ చేయడం, ప్రభుజీ ఇది అక్కడ పెట్టండి, లిటిల్ టెస్ట్ ఫర్ యూ. మీరు ఓకే, మీలో నువ్వు నిజంగా అహంకారం ఉంటే వై షుడ్ ఐ డూ ఇట్, ఐఎమ్ ఏ స్ట్రేంజర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వై ఆర్ టెలింగ్ మీ టు వర్క్. హెడ్ స్ట్రాంగ్ ఫెలో, నాట్ ఫిట్ పర్సన్. ఎవరైనా మనం ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చినప్పుడు మనలో కొంత అరకమైనటువంటి రెస్పెక్ట్ఫుల్, ఆయన ఇది ఒకటి పెట్టమన్నాడు, ఐ కెన్ డూ ఇట్, లెట్ మీ హెల్ప్ హిమ్. అట్లా డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ఏ విధంగానో సేవల్లో ఎంగేజ్ చేయబడతాం. దానివల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి సేవ చేయకుండా మనం చేస్తుంది ఏంది, ఇక్కడ మందిరం నడపడం అంటే భగవంతుడి సేవలు చేస్తున్నాం. మనం ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, విగ్రహాలు అన్న దేవుడే ఏంది, ఇటు ఎందుకు చేయాలా, అటు ఎందుకు చేయాలా, ఈయన మాటలు ఎందుకు తిప్పాలా, ఈ ఐటెంలు ఎందుకు వాడుతున్నారు, ఆల్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. కానీ మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార్యులు ఏ విధమైనటువంటి పద్ధతులు పెట్టాలి కాబట్టి మనం ఈ పద్ధతిలో మనం సాధన చేయడం. కాబట్టి ఇక్కడ అప్రమత్తుడు అయి ఏది కూడా బ్లైండ్గా స్వీకరించక్కర్లేదు, కానీ శ్రద్ధ ఉండాలా, వినయం ఉండాలా, మీరు అడుగుతో చేస్తూ చూస్తూ లెట్ సమ్ టైమ్ గో బై. అప్పుడు మనలో మార్పు కనబడుతుంది. దెన్ యూ నో దట్ దిస్ ఈజ్ ఆల్సో దాని అంటారు ఎక్స్పెరిమెంటల్. మనం దీన్ని మనం ఆచరణలో పెట్టి మనం అదే అనుభవానికి, మనం ఇస్కాన్ భక్తులు చాలా దేశాల నుంచి కలుసుకుంటాం. నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు, వాడికి కూడా ఆ సాధన చేస్తే ఈజ్ ఆల్సో గెటింగ్ రియలైజేషన్. ఇది కానప్పుడు వాడి ప్రశ్నలు కూడా అడుగుతారు. అంటే ఇది ఒక సబ్జెక్టివ్, మామూలుగా అంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్టివ్ అంటే ప్రతి ఒక్కడు, ఆయన కూడా అన్నాడు, రామచంద్ర మిషన్ ఉంది, నేను ధ్యానంలో కూర్చుంటే ఎవరిని పిలిస్తే వాడు వస్తాడంట, వినాయకుడిని పిలిస్తే వినాయకుడు వచ్చిపోతాడంట, హనుమంతుడిని పిలిస్తే ఆయన వచ్చి, గాంధీ గారు చచ్చిపోయిన గాంధీ గారిని పిలిస్తే ఆయన వచ్చి కనబడిపోతాడంట. సో అంటే ఆయన మెంటల్లా ఆ విధంగా మాట్లాడేవాడు. ఇట్ కెనాట్ బి సింప్లీ సబ్జెక్టివ్. అంటే ఎక్కడుంది, ఏ పుస్తకాల్లో అట రాసింది ఈ విధంగా వచ్చిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ సింపుల్ థింగ్. అందుకే అంటారు ముందు ఫిలసాఫికల్ ఎంక్వైరీస్, దెన్ అప్లికేషన్స్. ఇక్కడ అప్రమత్తుడు అంటే మనం భక్తుల మధ్యలో ఉన్నా కూడా డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఈయన ఎవరో సీనియర్ డివోటీ, దట్ ఈస్ కాల్డ్ ఎటికెట్, మర్యాద. బట్ ఈజ్ ఈ రియల్లీ సీనియర్? హౌ విల్ యూ డిసైడ్ సంబడి ఈజ్ ఎ సీనియర్ డివోటీ? వాట్ ఈస్ ది స్టాండర్డ్? 15 ఏళ్ళ నుంచి అడిగాడు ఆటోమేటిక్గా సీనియర్ అని ఇష్టం వచ్చిన బతుకుతున్నాను. అంటే భగవంతుడితో సంబంధం కలిగితే వాళ్ళ జీవితంలో ఒక సావధాన, దే బికమ్ వెరీ కేర్ఫుల్, అటెంటివ్ పీపుల్. దే డోంట్ హ్యావ్ లూజ్ బిహేవియర్ కదా, దే కెనాట్ ఎఫోర్డ్ టు బి లూజ్. అంత గొప్ప భగవంతుడితో మనకి సంబంధం ఉంటే హౌ కెన్ యూ జస్ట్ gossip or lose talk or be a petty-minded person. The word is called Mahatma, great soul. అటు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా వెనకాల
వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంటుంది ఎవ్రీథింగ్. కానీ సీనియర్ భక్తులు ఏం చేస్తున్నా కూడా వై దే ఆర్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ పర్టికులర్ వే, అంటే వాళ్ళకి భగవంతుడికి ఏం సంబంధం ఉండడం వల్ల వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి చేస్తున్నారు. మనం కూడా అర్థం కానప్పుడు అడుగుతూ ఉంటాం. ఏంటంటే అప్రమత్తత. అప్రమత్త అంటే అటెంటివ్నెస్. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే అటెంటివ్నెస్ ఉండదో ఇమీడియట్లీ యాక్సిడెంట్ కదా. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండడం, ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎదగాలనుకునే వాళ్ళ మీద మాయ దాడి చేస్తూ ఉంటుంది, మాయ పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. మీరు భక్తులు వెళ్తుంటే బస్ ఆటోమేటిక్గా దేర్ విల్ బి, అంటే మందిరాల గొడవలు ఎందుకు జరుగుతాయి, మందిరాల్లో లవ్ అఫేర్స్లు ఎందుకు పడుతూ ఉంటారు, లేదా మందిరాల్లో మనం భక్తులతో పాటు కదా మనం ఇవన్నీ కూడా మన తేడాలు కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి. ఈ రకంగా మనకు ఒంటరిగా ఉంటే నీకు తెలీదు, మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మెనీ థింగ్స్ విల్ కమ్ అవుట్. పరీక్షలు, మనకు అహంకారం ఉందా లేదా, మీరు ఇంట్లోనే జపం చేసుకుంటూ ఉంటే యూ థింక్ యూఆర్ ఎ గ్రేట్ డివోటీ. కానీ మందిలోకి రాగానే అదర్ డివోటీస్తో మీరు అలా ఉండగలుగుతున్నారు లేదు, ఏం తేడాలు వస్తే ఎవరి నుంచి ఎవరు నేర్చుకోవాలి, ఆల్ థింగ్స్. ఇట్స్ అందుకే ఆయన అన్నాడు ప్రభుపాద భక్తి రసామృత సింధువు. భక్తి రసామృత సింధుని సైన్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అన్నాడు. ది సైన్స్ ఆఫ్ వెరీ ఎవ్రీథింగ్, వెరీ చాప్టర్స్ అవన్నీ కూడా ఒక పద్ధతిలో బాగా ఆర్గనైజ్ అయ్యాయి. అది ఏంటంటే అప్రమత్త. అంటే మనం భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మనకు వెనక్కి లాగడానికి మనుషులు ఉంటారు. బ్యాడ్ అసోసియేషన్, గుడ్ అసోసియేషన్. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యు మే గోయింగ్ టు బ్యాడ్ అసోసియేషన్ అండ్ దెన్ యు మే గెట్ డీవియేటెడ్, రైట్? వెన్ యు ఆర్ ఇన్ ది భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి రకరకాలుగా తినడానికి దొరుకుతూ ఉంటాయి. మనకి ఇది ఇంపార్టెంట్ అనుకుంటే భక్తి కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. అది తిన్నా ఇది తిన్నా ఇది తిన్నా అది తిన్నా. సో అంటే యు ఆర్ నాట్ ఈటింగ్ టు లివ్. నౌ యు have gone back into sense gratification. I am living to eat. So Krishna tests, Maya tests, all these things will come. Then what do you want? I have come here to, I have given up my job, my family, just to have these things, or I have come for God realization. Question. So this is called apramatta. గురుదేవుని అర్చించచ్చు. దీని అంటూ ఉంటాం కదా మనం భగవన్నామాపరాధాల్లో గురు అవజ్ఞ. ఇది ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటూ ఉంటాడు. అందుకే మీరు అట్లాంటి గురువులు ఇష్టపడుతుంటాడు. వాడేవాడు సంవత్సరంలో ఒక రోజు వచ్చిపోతే జై గురుదేవ్ జై గురు, సమ్ ప్రోగ్రామ్ అండ్ సమ్ సేవ, గెట్ లాస్ట్. యూ కెన్ బి ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ లైక్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గురు, ఆ గురువు గారితో పాటు రోజు నాయన కలబడి ఇది చేయమంటాడు అది చేయమంటాడు ఇది చెబుతున్నాడు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అసోసియేషన్. మనం గురువులతో పాటు ఎప్పుడూ ఉంటామంటే మనమే తిన్నగా అవుతాం. కానీ మనకంత సీరియస్నెస్ లేనప్పుడు మనం గురువుని లైట్గా తీసుకుంటాం. ఈయన ఇట్లాగే చదువుతూ ఉంటాడు, ఇట్లాగే చదువుతూ ఉంటాడు, మన పద్ధతులు పోతూ ఉంటాం. వై షుడ్ ఐ డూ దిస్? దట్ మీన్స్ ఇమ్మీడియట్లీ గురు అవాజ్ఞ ఇట్స్ కమ్. అందుకే అంటూ ఉంటారు వైష్ణవులతో పాటు ఉండడం చాలా మంచిది, చాలా చెడ్డది కూడా. చాలా మంచిది ఇఫ్ యూఆర్ అటెంటివ్, చాలా చెడ్డది అఫెన్సెస్ పెరుగుతూ ఉంటాయి, మెల్లిగా అవుట్ మంది నుంచి. అంటే ఎప్పుడు కూడా వైష్ణవులతో మనం భక్తులతో పాటు ఎప్పుడు కూడా డోంట్ టేక్ అసోసియేషన్ ఫర్ గ్రాంటెడ్. అందులో అంటే కళ్ళు తెరుచుకొని తిరుగుతూ ఉండు. విసే కళ్ళు మూసుకొని తిరగమాకే. ఎవరు ఏంది డివైడ్ చేస్తారు, ఎవరు మంచి భక్తులు, ఎవరు ఎలా సేవాభావంతో ఉన్నారు, ఎవరు ఎలా సాధన చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇఫ్ యూ ఆర్ ఏ కేర్ఫుల్ పర్సన్, మీరు ఒక జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇమ్మీడియట్లీ యూ బిగిన్ టు రికగ్నైజ్. చూస్తూ ఉంటారు ఎవరు
ఉత్సాహంగా, ఎవరు పట్టుదలతో, ఎవరు జాగ్రత్తగా, ఎవరు తెలిసిపోతూ ఉంటుంది. మన ఏమి పడితే అని మన ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు యూ క్యాన్ సీ ది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ డివోటీస్. అందుకే పెద్ద పెద్ద గురువులు వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గురువులు ఇట్లా అనుకోరు. ఇంకా ఎనీబడి కెన్ బి ఎ గుడ్ డివోటీ. వాళ్ళు రాగానే చూస్తా దిస్ ఉమెన్ ఇస్ క్లీనింగ్ ది ఫ్లోర్ సో నైస్లీ అండ్ షీ ఈజ్ సో పొలైట్, బట్ షీ ఈజ్ నాట్ ఇన్ ది లైమ్ లైట్ ఆల్సో. అది చేసే సేవ మామూలు సేవ, కానీ ఆ ఏ పద్ధతిలో పనిచేస్తుందో చూస్తే దిస్ లేడీ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ డివోటీ. మామూలు వ్యక్తులు ఊడుస్తాయి పోతూ ఉంటాడు. సో లైక్ దిస్ దాని అంటే అప్రమత్తత. ఆధ్యాత్మిక ఈ భౌతిక జగత్తు దీని అంటారు మాయా జగత్ అంటారు. బట్ ఈ మాయా జగత్తులో నాట్ ఏ జోక్, నాట్ ఏ ఈజీ థింగ్. జీవితం అంతా భక్తి చేయాలంటే మనం మాయకి ఎగ్నెస్ట్గా మనం అంతేగా మనం కొండెక్కుతున్నాం. కొండెక్కుతుంటే జారిపడ్డారంటే పోతారు కింద లోయలోకి. అలాగే నీటి ప్రవాహానికి ఎదురుకుండా పోతున్నారు. ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో వాళ్ళ తోసి పారేస్తుంది వెనక్కి ఆ వాటర్ కరెంట్ కదా. ఆ రకంగా ఈ ప్రపంచంలో ఈ మాయా జగత్తులో ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా మనం అంత స్మూత్గానే అయిపోతుంది అనుకోవడం, అనుభవం లేని వాళ్ళట అనుకుంటూ ఉంటారు. ఎవరైతే జాగ్రత్తగా చేస్తున్నారో దే అబ్జర్వ్, దే వాచ్. వాళ్ళు కనబడుతుంటే ఏ టెస్టులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏం నేర్చుకోవాలా, ఇటంతా మెల్లిగా పోతాం. ఓవర్ టైం కొంతకాలానికి కొంత తేడా వచ్చేస్తుంది. ఆయన చక్కటి భక్తుడిగా అందరికీ కనబడుతూ ఉంటుంది. ఇది వెరీ గుడ్ డివోటీ. మొదట్లో తెలియటం నలమలుగా అంటే ఎవరైతే రోజువారీ జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఏ డే టు డే అఫేర్. ఏదో ఒకసారి ప్రవచనం ఏమన్నారు కాబట్టి ఆ రోజుకి మసాలా అంతా తయారు చేసుకొని నోట్స్ పెట్టుకుని అక్కడ డబ్బాలు క్లాస్ ఇచ్చారు. నాట్ లైక్ దట్. స్పిరిచువల్ లైఫ్ మీన్స్ యువర్ 24 hour ఇన్సైడ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అవుట్ సైడ్ వాట్ ఆర్ యూ డూయింగ్. బయట ఏం చేస్తున్నారు, మీ తలకాయలో ఆలోచనలు ఏమవుతున్నాయి. సో దాన్ని ఏమంటారు, డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పటికప్పుడు గమనించుకో. హౌ షుడ్ ఐ రెస్పాండ్. ఎవరిని మాట్లాడుతున్నప్పుడు జనరల్లీ యూ మే జస్ట్ బి పార్ట్ ఆఫ్ దట్ గాసిప్. ఇఫ్ యూఆర్ ఎ గుడ్ డివోటీ, why this talk? Is it necessary to talk like this? Or how can I influence them to come to వీళ్ళతో నేను ఎలా మాట్లాడితే వీళ్ళని నేను సావధానం చేయగలను. అప్రమత్తుడిపై గురుదేవుని అర్చించు. మనం మన సీనియర్స్ని దాంట్లో ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్. ఆ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో అలా ఉండకూడదు. ప్రభుపాదతో అలా ఉన్న వాళ్ళంతా కూడా పడిపోయినారు. ఎవరైతే ప్రభుపాదని ప్రతిదీ ఆయన సీరియస్గా తీసుకున్నారో వాళ్ళంతా చక్కగా హయ్యర్ రియలైజేషన్స్, గెటింగ్ ఫిక్స్డ్ అప్ అండ్ ద టేస్ట్ ఫర్ ది హోలీ నేమ్. భగవన్నామంలో రుచి పెరగడం, వాళ్ళ మనసు ఇంద్రియాలు స్థిరంగా ఉండడం, అది వాళ్ళకి ఐడియాస్ ఎలా మనం ఎదగాల, ఎలా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం మన సీనియర్స్ ప్రతి వీ షుడ్ హ్యావ్ వర్షిపబుల్ యాటిట్యూడ్. ఇక్కడేమి మనమేం ఫ్రెండ్స్ ఏం కాదు. ఎవరు మంచి భక్తులు అయితే వాళ్ళతో ఉంటూ ఉంటాం. ఎవరు మంచి భక్తులు కాకపోతే మనం వాళ్ళకి దూరంగా ఉండి అటు వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా. సో దీనికి అంతా కూడా తెలివితేటలు కావాలి. అప్రమత్తుడై గురుదేవుని అర్చించడం స్థిరమైన బుద్ధితో, దానికి కూడా టైం పడుతుంది. ఏకాంత భక్తి, వాట్ ఈజ్ మై ఓన్లీ బిజినెస్ ఇన్ లైఫ్. ఈరోజు మనం మంగళారతిలో కూడా మనం చదువుకున్నాం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ. తర్వాత అవ్యవసాయనం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురనందన భవిష్యాక అనంతాశ బుద్ధయ అవ్యవసాయం.
అది భోగైశ్వర్య ప్రసక్తానం. ఎప్పుడైతే మనందరిలో ఈ నేచర్ ఉంటుంది, భోగైశ్వర్య ప్రసక్తానం తయాపరుత చేతసాం, బుద్ధి కాస్త భ్రష్టు పడుతుంది. ఎవరైతే ఐశ్వర్యము భోగాలు వీటి ఎడ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపరుత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి, రిజల్యూట్ పర్పస్ లేకుండా సమాధాన విధేయతే. మనం మెల్లిగా మనకి టేస్ట్ అంతా పోతుంది, మళ్ళా బయట ప్రపంచంలోకి మామూలు వ్యక్తిగా. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు ఐకాంతిక భక్తి, సింగిల్ మైండెడ్, దివ్య జ్ఞానం అనే పదునైన గొడ్డలితో. ఏ రకంగా మనం గొడ్డలతో చెట్టును నరుకుతాం, అలాగే మన సంసార బంధాలు, సంసార మోహాలు, సంసార ఆసక్తి ఇవన్నీ కూడా మనం ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్తో. తర్వాత ఆ విధంగా మన మనస్సు ఈ స్థూల శరీరం, సూక్ష్మ భౌతిక, సటిల్ అండ్ గ్రాస్, దాన్ని ఖండించి వేయము. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, మనం నేను ఆడదాన్ని, నేను మగాడిని, నేను డాక్టర్ని, నేను చదువులేనాడిని, ఈ ఉపాధులని ఖండించి వేయబడు. దేవదేవుని అనుభూత మనర్చి కన్నా పేదప. అప్పుడు ఇంక మనం ప్రేమలో పడితే, భగవత్ ప్రేమలో పడితే జ్ఞానం ఎక్కువ అవసరం ఉండదు. మనకి లోపల నుంచే దేవుడు మనకి ఆయన సేవ కోసం ఏం కావాలో దేవుడే మనకి ప్రేమ ఉంది కాబట్టి. గీతలో శ్లోకం ఉంది 10వ అధ్యాయంలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ప్రీతితో ఎల్లప్పుడూ భగవంతుడు చెప్పిన విధంగా భజన చేస్తూ ఉంటారో, దదామి బుద్ధి, నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను. అది ఏ విధంగా ఈ సంసారంలో మసలుకోవాలో, ఈ సంసారంలో ఎలా బతకాలో. ప్రభుపాదులు ఇచ్చిన తాత్పర్యం, కృష్ణునితో ప్రత్యక్ష సాంగత్యం అనేది పూర్ణతను సాధించిన కారణంగా ఉద్ధవుడికి బద్ధజీవుని మనస్తత్వం లేదు. అంటే ఇదంతా మన కోసం చెబుతున్నాడు. ఉద్ధవుడికి డైరెక్ట్గా కృష్ణుడే దొరికాడు. కృష్ణుడు అంటున్నాడు, ఉద్ధవుడు నీలాంటి భక్తుడు ఇంకోటి లేడని చెప్పి. అంటే చెప్పేదంతా గురువు, అప్రమత్తత ఇవన్నీ ఎవరి కోసం చెబుతున్నారు? మన కోసం. అందుకని ఇక్కడ ప్రభుపాద శిష్యులు తాత్పర్యంలో ఉద్ధవుడికి బద్ధజీవుడి మనస్తత్వం లేదు. సంపద్య చాత్మానం, ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి చరణ కమలాన్ని ఉద్ధవుడు స్వయంగా సేవించగలిగి ఉన్నాడు. నిజంగా ఈ అవకాశం ఉద్ధవుడు ఆరంభంలో అడిగాడు. గురుపాసన ఏకభక్త్యా, ప్రామాణికుడు గురుదేవుని అర్చనచే మనిషి విశుద్ధ భక్తి యోగాన్ని పొందగలడు. విశుద్ధ భక్తి యోగాన్ని కానీ గురువుని కానీ విడిచిపెట్టకూడదు. కృష్ణ భగవంతుడు వర్ణించబడినట్లు భౌతిక జగత్తుని గురించి జ్ఞానము మనిషి విద్యాకుఠారేణ, భౌతిక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. భౌతిక జగత్తునందరి ప్రతి అంశము భగవంతుడి మాయ యొక్క విస్తారమైన మనిషి పూర్తిగా తెలుసుకునేవాళ్ళు. అటువంటి జ్ఞానము పదునైన గొడ్డలితో సంసార మూలాన్ని ఛేదించవలను. ఈ ప్రకారంగా 3 గుణాలతో ఉన్నటువంటి ఈ సూక్ష్మ స్థూల శరీరాన్ని మనిషి నరికివేసి కృష్ణ చైతన్యంలో వివేకి, సావధానుడు అగును. బృందావనంలో ఉండేటువంటి గోపికలు, గోపభామలు, వారి జీవితం వారు ఈ విశ్లేషణాత్మక జ్ఞానంలో అభిరుచిని చూపలేదు. ఉద్ధవుడు వాళ్ళకి చెప్పాలని చూశాడు జ్ఞానాన్ని, వాళ్ళ విరహాన్ని తగ్గించడానికి. కానీ వాళ్ళే
దానిలో ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు జ్ఞానాన్ని దాటి ఆల్రెడీ ప్రేమలో పడ్డారు. కృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో దీన్ని స్పష్టంగా వివరిస్తున్నారు. వారు కేవలం కృష్ణుని ప్రేమించిన వారే అన్యమును అంటే దాన్ని అంటారు జ్ఞాన కర్మాది అనావృతం, నిస్వార్థమైన అత్యంత తీవ్రమైన భగవత్ ప్రేమ పొందుటకై వ్రజగోపముల అడుగుదాడల్లో భక్తులందరూ తప్పక అనుసరించవలనని చైతన్య మహాప్రభు బోధించింది. భౌతిక జగత్తును అనుభవించాలనే బద్ధజీవులు జ్ఞానంతో సంసార వృక్షాన్ని ఖండింపగలిగిన ఆ తర్వాత వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి. అందుకని కృష్ణ భగవానుడు విస్తృతంగా విశ్లేషణ కావచ్చు. సంపద్య చాత్మానం, జ్ఞానము కలిగిన వ్యక్తి భగవంతుడిని పొంది ఉన్న కారణంగా అతనికి సంసారం అనేది ఉండదు. అటువంటి వ్యక్తి మాయా సృష్టి యొక్క అవగాహనను అతడు నిరంతరము సంస్కరించుకొనును. ఈ విధంగా మాయారాజ్యంలో వాళ్ళు భ్రమలో పడజాలరు. కృష్ణుని సమస్తముగా భావించేవాడు భగవత్ సేవ యందు నిత్య ఆనందమును పొందగలడు. నిజంగా మనం సరైన భక్తి చేస్తుంటే మనకి ఎంతో తాజాగా, ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. ఇక ప్రభుపాద ఆయన గమనించేవాడు, నువ్వు రోజు భక్తి చేస్తావు, నీలో ఆ ఉత్సాహం లేదు, నీకు సంతోషంగా భక్తి చేయలేదంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ ఆన్. డోంట్ డూ ఇట్ మెకానికల్లీ. అందుకని కృష్ణుని సమస్తముగా భావించేవాడు భగవత్ సేవ యందు నిత్య ఆనందమును అనుభవించవలను. ఒకవేళ అతడు ఈ జగత్తులో ఉన్నను ఎటువంటి పని లేని వాడే జగత్తును తోసిపుచ్చడి పద్ధతులను అతడు స్వీకరించడు. అంటే అతను ప్రతిదీ కూడా దేవుడి సేవకి ఎలా ఉపయోగించాలా, అతను ఒక అడ్జస్ట్ కాలేని వ్యక్తిలాగా కాదు, అందరి మధ్యలో ఉంటాం, అన్నిటి మధ్యలో ఉంటాం, అంటే పారిపోడు.